హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి బోనాలకి నేను మురుకులు చేస్తున్నానండి. ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర అండి, గుప్పడని నువ్వులు వేస్తున్నానండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు అండి కారం వేస్తున్నాను. 2 టీ స్పూన్లు ఉప్పు అండి. హాఫ్ కేజీ పిండికి నేను అర్ధపావు అంతా పెసరపప్పు ఉడకపెట్టి పెట్టేసుకున్నానండి. పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తింటూ ఉంటే నోట్లో కరిగిపోతుంది, చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి. ఆయిల్ అండి, మీ ఇష్టం ఆయిల్ అయినా సరే, డాల్డా అయినా సరే, బటర్ అయినా సరే వేడి చేసుకొని ఇందులోకి కొద్దిగా ఇలా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ వచ్చేసి. ఇప్పుడు ఇలా మంచిగా పూర్తి ఒకసారి కలిపేసుకుందామండి. మామూలుగా అయితే చేస్తారు మురుకులు, ఇలా పెసరపప్పు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మురుకుల పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడిపేసుకోవాలండి. పిండి అయితే నేను ఇలా తడిపి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి అందరూ తెలిసిందే, నేను చూపిస్తున్నాను అంతే. మామూలుగా ఇలా పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడైతే ఒత్తేసుకుంటున్నానండి ఆయిల్లో. నేను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. అన్నీ ఇలాగే వేయించి పక్కన పెట్టేసుకుందామండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే పెసరపప్పు మురుకులు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.